హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉసిరికాయ జామ్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంతేకాదు ఉసిరికాయ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా మీకు? విటమిన్ సి, హార్ట్ హెల్త్ ఏంటి, బ్రెయిన్ హెల్త్ ఏంటి, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏంటి, స్కిన్ కి గానీ, హెయిర్ కి గానీ ఉసిరికాయలు అనేవి చాలా యూజ్ అవుతాయండి. అయితే ఈ విధంగా చేసుకున్నారంటే మాత్రం మీకు 1 మంత్ నిలవ ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చూసేయండి మరి రెసిపీని. బాండి తీసుకుని 2 కప్పులు ఉసిరికాయలు తీసుకోవాలి. చిన్న ఉసిరికాయ అండి. మన ఇండియన్ గూస్‌బెర్రీ. నీట్‌గా వాష్ చేసి, బాండీలో వేసుకొని, స్టవ్ ఆన్ చేసి, మనం ఏ కప్‌తో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో, ఆ కప్‌తో 1 కప్ షుగర్ అనేది తీసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లోనే ఉంచండి. ఈ విధంగా పాకం రాగానే షుగర్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ పంచదార పాకంలో ఉసిరికాయలనేవి ఉడకనిస్తే, ఈ షుగర్ సిరప్ మొత్తం ఉసిరికాయలకు పడుతుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. అలానే ఉసిరికాయ అయితే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా రోగనిరోధక శక్తిని చాలా బాగా తగ్గిస్తుంది. చూసారు కదా ఈ విధంగా రెడ్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఇలా పాకం దగ్గరికి రాగానే ఉసిరికాయ అనేది కలర్ మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చల్లారాక పాకం అనేది కొంచెం జామ్ లాగా మందంగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు టేస్ట్ అనేది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.